ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అమరావతి వచ్చిన మరో ప్రతిష్టాత్మక సంస్థ గురించి ఈ వీడియో. ఇంతకీ ఆ సంస్థ ఏదో తెలుసా? అది ఎక్కడ ఉందో, ఎంత అద్భుతంగా ఉందో మీరు ఒక్కసారైనా చూసారా? నాకు తెలిసి చూసి ఉండరు. చూసి ఉంటే ఇంత అద్భుతమైన సంస్థ మన అమరావతిలో ఉందా అని నోరెళ్ల పెడతారు. బిల్డింగ్స్ చూసిన మాకైతే మతిపోయిందనుకోండి. అందుకే ఉదయం సాయంత్రం 2 పూట్ల అద్భుతమైన వ్యూస్ వచ్చేలా వీడియో షూట్ చేశాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో చూస్తుంటే అది ఏ యూనివర్సిటీలో మీకందరికీ ఈ పాటికే అర్థమైపోయే ఉంటుంది. అదేనండి, మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి. యూనివర్సిటీ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? అది ఎక్కడ ఉందో తెలుసా? అక్కడ ఇప్పుడు ఎంతమంది చదువుతున్నారో తెలుసా? జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మక సంస్థగా గుర్తింపు పొందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మన అమరావతిలోని నీరుకొండ, కురగల్లు గ్రామాల మధ్యన నిర్మించారండి. E11N9 రోడ్స్ జంక్షన్ వద్ద సువిశాల ప్రాంగణంలో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దాదాపు 100 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ ఏర్పాటై ఉంది. మరో 100 ఎకరాలు ఇస్తే మరింత విస్తరిస్తామని ఇటీవలే యూనివర్సిటీ మేనేజ్మెంట్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. ఇది కూడా తమిళనాడుకు చెందిన యూనివర్సిటీనేనండి. తమిళనాడులోని చెన్నైకి సమీపాన కట్టంకులాతూరులో దీని మాతృ సంస్థ ఉంది. అక్కడ 250 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని 1985లో ఏర్పాటు చేశారు. 50,000 మంది వరకు అక్కడ చదివారు. మన అమరావతిలో 2017లో దీన్ని స్థాపించారు. మన ఎస్ఆర్ఎంలో దాదాపు 15,000 మందికి పైగా చదువుకున్నారు. ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయంట. ఈ యూనివర్సిటీ చాలా అద్భుతంగా ఉంది. విజువల్స్ బాగా రావడం కోసం 2 సార్లు షూట్ చేయాల్సి వచ్చిందండి. ఈవినింగ్ టైంలో ఈస్ట్ సైడ్ నుంచి తీసిన వీడియోలో సన్సెట్ విజువల్స్ సూపర్ అంటే సూపర్. ఉదయం పూట ఈస్ట్ సైడ్ నుంచి మెయిన్ బిల్డింగ్ ఎంత సూపర్గా ఉందో కూడా చూపించాలని 2వ రోజు కూడా వెళ్ళి వీడియో షూట్ చేశాం. అది వీడియో ఎండింగ్లో వస్తుంది. ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గ్రౌండ్ నుంచి వ్యూ. చాలా పెద్ద ప్లే గ్రౌండ్. అంతకంటే పెద్ద బిల్డింగ్లు చూశారుగా. యూనివర్సిటీ మొత్తం అందమైన చెట్లతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఎకో చాలా అంటే చాలా బాగుంది. అందుకే
కొంచెం పెద్ద వీడియో అయినా విజువల్స్ మిస్ కాకూడదని అలానే ఉంచేశాం. ఈ యూనివర్సిటీ ఇక్కడికి రావడం వల్ల మన పిల్లలకు మంచి చదువులే కాదు, మన అమరావతి పరిసరాల్లో ఉండే ఎంతో మందికి మంచి ఉపాధి కూడా దొరికింది. యూనివర్సిటీలో జరుగుతున్న నిరంతరాయమైన నిర్మాణాల వల్ల కొన్ని వందల మంది బిల్డింగ్ వర్కర్స్కి పని దొరుకుతోంది. చాలామందికి యూనివర్సిటీలో ఉద్యోగాలు వచ్చాయి. బస్సులు, ఆటోలు నడుపుకునే వారికి కొన్ని వందల మందికి పని దొరికింది. ఇదంతా అభివృద్ధి కాదంటారా? కాదంటే మనమేం చేయగలం చెప్పండి? వెస్ట్ సైడ్ హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్స్ సరిపోక ఇంకా అదనంగా చాలా బిల్డింగ్స్ కడుతున్నారు. వెస్ట్ సైడ్ వ్యూ కూడా అంతే అందంగా ఉంది యూనివర్సిటీ. ఇక ఇది మెయిన్ గేట్ అన్నమాట. ఇక్కడ యూనిక్ డిజైన్తో ఆర్చ్ ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి. ఎస్ఆర్ఎం పైలన్ చూసారా? ఈ వీడియోని ఇప్పటిదాకా చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ టీమ్ అమరావతి ప్రస్థానం.